నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం యుఎస్ ట్రేడ్ డీల్స్ ఏదైతే ఇండియా మోడీ ప్రభుత్వం చేసుకుందో దానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా చేపట్టింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇది భారతదేశంలోని ఎస్పెషల్లీ రైతులకు నష్టం అని చెప్తూ నిరసిస్తుంది. ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. మరి డిమాండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. नमस्ते। इंडिया को लास्ट क्या है मैडम? यूएस ट्रेड डील जो हो रही है, जो हमारे देश के प्रधानमंत्री ने साइन की है ट्रम्प के साथ, वो हमारे देश के लिए एक आत्मघाती हमला साबित होगा। पीएम कॉम्प्रोमाइज हो चुके हैं, वो चाहते हैं कि हमारा देश भी कॉम्प्रोमाइज हो जाए, इसलिए उन्होंने ये डील साइन की है। क्योंकि एप्स्टीन फाइल्स में उनका नाम है और एप्स्टीन फाइल्स के जो राज है वो बाहर ना आ जाए, इसलिए वो यूएस ट्रेड डील साइन कर रहे हैं, जिसमें हमारे देश की जनता का 140 करोड़ लोगों का जनता ट्रम्प के पास पहुंचेगा और जो चीज़ 10 रुपए की मिलती है वो 25 रुपए की मिलेगी, जिससे हमारे देश के किसान आत्महत्या करने पे मजबूर हो जाएंगे। हम यूथ कांग्रेस के लोग आज इस महाधरना से देश के प्रधानमंत्री तक ये आवाज़ पहुंचाना चाहते हैं कि पूरा देश का युवा और पूरे देश के लोग नहीं चाहते कि यूएस ट्रेड डील हो और हमारा देश कॉम्प्रोमाइज हो। लेकिन इसमें बहुत बेनिफिट भी है ना मैडम, वो आईटी कंपनीज आते हैं ना इधर, jobs भी आते हैं। बेनिफिट्स सिर्फ झूठे बेनिफिट्स हैं, झूठे वादे जो भाजपा करती है, जनता के साथ छल करती है, वही कोशिश कर रही है। महिला आरक्षण बिल जो पहले ही पास हो गया था, वो दिखाना चाह रहे हैं कि विपक्ष की वजह से पास नहीं हुआ। जो पास नहीं हुआ वो 131वां संशोधन बिल था जो पास नहीं हुआ। हमारे नेता राहुल गांधी जी बोल चुके थे कि ये बिल देश के लिए आत्मघाती हमला साबित होगा, हम इसे नहीं पास होने देंगे, और वो नहीं पास हुआ। उसी तरह यूएस ट्रेड डील भी हम लोग नहीं साइन होने देंगे। थैंक यू। యుఎస్ ట్రేడ్ డీల్స్ వెనక్కి తీసుకోవాలని అంటున్నారు కదా, అందులో నిజంగా అంత పెద్ద నష్టం భారతదేశానికి ఏమున్నది? పాడి రైతులు, చిన్నకారు రైతులు ఆత్మహత్యలు చేసే పరిస్థితికి తెచ్చిండు మోడీ. చిన్నకారు రైతులను దెబ్బతీసే విధంగా మోడీ ట్రంప్ కాళ్ళు మొక్కేలాగా ఈ దేశం తల తాకట్టు పెట్టేలాగా యుఎస్ ట్రేడ్ డీల్ ఉన్నది. చిన్నకారు, మధ్యకారు రైతులు అందరూ నష్టపోయే విధంగా ఉన్నది. ఈ ట్రేడ్ డీల్ని వెనుకకు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఫ్యూచర్లో దీని గురించి మరిన్ని ఉద్యమాలు చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. అంటే ఇప్పుడు కేవలము నష్టమే కాదు కదా, అంటే లాభాలు కూడా ఉంటాయి కదా ఈ ట్రేడ్ డీల్స్ ద్వారా. అంటే ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, మనం ఇక్కడ నుంచి ఐటీ సేవలు అందిస్తే కొన్ని కోట్ల రూపాయల లాభము ఇండియాకు ఉంటుంది కదా. జై కిసాన్ జై జవాన్ అనే ఈ దేశం ఇక్కడున్న రైతుల్ని నష్టపరిచి అక్కడి నుంచి కొనుకొస్తున్నాం అంటే అది అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న రైతులు నష్టపోవాలి కానీ అక్కడున్న రైతులు బెనిఫిట్ కావాలి. ఇక్కడనే రైతులను అభివృద్ధి చేసే రకంగా రైతే రాజ్యంగా ఏ ప్రభుత్వం అయినా కానీ రైతే రాజులాగా పరిపాలించాలి. ఇక్కడున్న రైతుల్ని సంపుతాం, అక్కడి నుంచి కొనుకొచ్చుకుంటాం అంటే కరెక్టా? ఇప్పుడు ఉపయోగం ఏమీ లేదు అని అంటారు, అంటే రైతులకు కానీ దేశానికి కానీ. ట్రేడ్ డీల్ అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, అన్యాయమైనటువంటి ట్రేడ్ డీల్కే వ్యతిరేకం. ఎక్కడ చెప్పినా కూడా ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అంటున్నారు కదా. మరి యుఎస్ ట్రేడ్ డీల్ అనేది సరైన ట్రేడ్ డీల్ అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. చాలా అన్యాయమైనటువంటి ట్రేడ్ డీల్కే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ట్రేడ్ డీల్లకు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్స్ని మీరు మొత్తం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటున్నారు, బట్ దానివల్ల నష్టాలను మాట్లాడుతున్నారు కానీ మరి నిజంగా లాభాలు ఏం లేవంటారా ఇండియాకి? లాభాలు లేకనే తెలంగాణ మన దేశాన్ని మొత్తం నాశనం చేస్తారు. విదేశాలకు మన బీజేపీ పార్టీ కుమ్మక్కై మూడు దశాబ్దాలుగా పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏనాడైతే మరి ఈ దేశ ప్రజలకు కూడా న్యాయం చేయలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి దేశాలకు మరి ఈ దేశ ప్రజలను అందరిని కూడా మరి తుంగలో దొక్కి దేశ ప్రజలను కూడా వాళ్ళకు తాకట్టు పెట్టడం నిజంగా చిక్కు చేయటం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు యువజన కాంగ్రెస్ దళం అనేది మరి జక్కిడి శివశరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి దళం అనేది కూడా మరి పెద్ద సంఖ్యలో కదిలి మరి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున మరి మన నేషనల్ జాతీయ అధ్యక్షులు ఉదయపాన్ చీఫ్ గారి మరి ఆధ్వర్యంలో మరి జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే బీజేపీ పార్టీ మరి ఈ దేశాన్ని కూడా మరి తాకట్టు పెట్టి మరి అమెరికాతోటి అలాగే మరి అంబానీ లాంటి వాళ్ళను ఎంతోమందికి మరి విదేశాల నుంచి సొమ్మును వాళ్లకు అప్పచెప్తూ మరి ఈ రాష్ట్రానికి దేశ ప్రజలకు దోహం చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నష్టాల గురించి మాట్లాడుతున్నాం, లాభాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఐటీ పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ మన డిఫెన్స్ బలపడుతుంది, చైనాతోటి పోటీ పడేంత ఆ సామర్థ్యాన్ని ఇక్కడ డిఫెన్స్కు అందిస్తుంది అమెరికా అని చెప్పేసి ఈ ట్రేడ్ డీల్స్లో వాళ్ళు చెప్తాం. బట్ డిఫెన్స్ అంటే ఒకటే, ఇన్ని రోజుల పరిపాలనలో ఈ
తెలంగాణ రాష్ట్ర కానీ దేశ ప్రజలకు కానీ ఆనాడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ పార్టీ ఇదివరకు కూడా ఒక్క ఉద్యోగాన్ని తెచ్చిన పాపన అవ్వలేదు. అలాగే మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటులో 8 మంది బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నా కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది ఏం లేదు. వీళ్ళు మరి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నడిచినటువంటి తప్పు దోవలో ఈ దేశ ప్రజలను నడిపిస్తానే ఒక దురుద్దేశంతో ఈ దేశ ప్రజలను నరేంద్ర మోడీ చూస్తున్నాడు. కాబట్టి ఈ దేశ ప్రజలందరికీ మరి ఏం లాభం తీసుకొస్తారో కూడా బహిరంగంగా చర్చ జరపాలి. చర్చ జరిపిన తర్వాతనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి కానీ ఏదైతే ఇంకా దొంగతనంగా మరి దేశాన్ని కూడా అమ్ముడు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా మరి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, అంటే ఇంత పెద్ద సభను మీరు ఏర్పాటు చేసి ఇంత ధర్నా చేస్తున్నారు, మరి నిజంగా ట్రేడ్ డీల్స్ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? అన్న ఖచ్చితంగా ట్రేడ్ డీల్ అనేది వెనక్కి తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆనాడు ఇంగ్లాండ్ వర్తక వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చింది, తర్వాత భారతదేశాన్ని పాలించింది. ఈరోజు కూడా అమెరికా గుత్తాధిపత్యం కోసం, ట్రంప్ యొక్క గుత్తాధిపత్యం కోసం భారతదేశానికి కూడా ట్రేడ్ డీల్ పేరుతో వస్తూ ఉన్నది. ఇక్కడ భారతదేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వర్తక వ్యాపారం డీల్తో వచ్చి ఖచ్చితంగా వారు భారతదేశంపై కూడా అజామాయిషీ చెలాయించేటువంటి ప్రమాదం పొంచి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళందరూ ఏమంటారు అంటే దేశం అంటేనే మోడీ, మోడీ అంటేనే దేశము అంటారు. మరి అలాంటి మోడీ నిజంగా దేశానికి నష్టం చేయాలని చూస్తారా అన్న? 100% అన్న, మన క్లియర్ కట్గా ట్రేడ్ డీల్లోనే ఉంది. ఏంటి, మనకు ఈ వర్తక వ్యాపారం అనేది ప్రైవేట్ పరం చేస్తూ అదానీ అంబానీలకు మేలు చేస్తూ ఆ క్లియర్ కట్గా ఆ డీల్లోనే ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతుంది అనేది ఇక్కడ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము వెలికి తీయదలుచుకున్నాము, ప్రజలకు చెప్పదలుచుకున్నాము. చెడు అంటే ఏ రకంగా, ఎవరెవరికి ఏ రంగంలో ఎక్కువ చెడు జరుగుతుంది అనుకుంటున్నాం? ఇప్పుడు ఇక్కడ వ్యాపారం ఏదైతే యుఎస్ ట్రేడ్ డీల్ ఉందో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని మనకు ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి సక్సెస్ అవుతారు అనుకుంటారా ఈ ధర్నాలో మీరు? 100% అన్న, మీరు చూడండి, వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఖచ్చితంగా కూడా అంటే ఈ ట్రేడ్ డీల్లో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు దాచిపెడుతూ కేవలం ఉద్యోగాలు వస్తాయనో లేకపోతే ఐటీ డెవలప్ అవుతుందనో ఒక భయాందోళనకు గురి చేసే విధంగా లేకపోతే వారి మంచి జరిగేది హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ దానిలో చెడు ఉంది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా మరి నిర్ణయించారు. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి అన్న, ఇప్పుడు ట్రేడ్ డీల్స్ని వెనక్కి తీసుకోమని ఇంత పెద్ద ధర్నా చేస్తున్నారు, అంటే నిజంగా ట్రేడ్ డీల్స్ ద్వారా ఏం నష్టం ఉందంటారు? యాక్చువల్లీ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్రంప్ దగ్గర మోకరిల్లి మన భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధంగా, మన భారతదేశాన్ని అవమానపరిచే విధంగా ఒక ట్రంప్ దగ్గర మోకరిల్లుకుంటూ ఆయన ఏం చెప్తే అది విన్నట్టుగా చేయడం, ఈ తికమక అవకతవకలు కలిగిన చట్టాలు చేయడం. అంతెందుకు నిన్నే చూడండి, మన మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ ప్రతి ఒక్క పార్టీ మహిళా బిల్లును సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని చెప్పినాయి. కానీ దానికి డీలిమిటేషన్ అనే వంకతోటి డీలిమిటేషన్కి దానికి లింక్ చేసి ఆ బిల్లే పాస్ కావాలనే మొండి వైఖరి కానీ ఇలా ప్రతిదీ ఏది చూసినా ఒక భారతదేశ ప్రజల గురించి ఆలోచించకుండా, ముఖ్యంగా మన భారతదేశంలోని సౌత్ ఇండియా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే విధంగా డీలిమిటేషన్ కానీ ఏది ఉన్నా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించే విధంగా మళ్ళీ పూర్తిగా ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా విధానాలు తేవడం కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా విపక్షాలు కానీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు దాన్ని తిప్పికొడుతూ నిన్న కూడా బిల్లు 131 జీవోను బిల్లు పార్లమెంట్లో వీగిపోయేలా చేయడం, ఇది ఒక చారిత్రాత్మక విజయంగా ఓ ప్రభుత్వ ధిక్కార వైఖరికి వ్యతిరేకంగా ఈ బిల్లును వీగిపోయేలా చేయడం ఇది విపక్షాల విజయంగా పరిగణిస్తూ, అలాగే నిన్న మన తెలంగాణ 1200 నుంచి 1600 మంది, సుమారు 1400 మంది విద్యార్థుల అమరుల ప్రాణత్యాగాన్ని అవమానపరిచే విధంగా పాకిస్తాన్ భారత్ విడిపోయిన దానితో పోలుస్తూ ఒక బీజేపీ ఇంతకుముందుకు బీజేపీ వింగ్ ఆయన ప్రెసిడెంట్ ఉండే, ఇప్పుడు ఒక ఎంపీ కర్ణాటక, మళ్ళీ ఆయన కూడా సౌత్ ఇండియా చెందిన వ్యక్తే. సౌత్ ఇండియాకి అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తూ మన తెలంగాణ పుట్టుకను అవమానపరిచే విధంగా వ్యవహరించడం, అది ఒక బీజేపీ నుంచి మన తెలంగాణకు 8 మంది ఎంపీలు, అందులో 2 కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులు దాన్ని ఖండించకపోవడం, దాన్ని కిషన్ రెడ్డి లాంటి వ్యక్తి సీనియర్ నాయకుడు దాన్ని సమర్థించడం, ఇది దక్షిణ భారతదేశం మరియు తెలంగాణ మొత్తం. ఒక సందేహం అన్న, అంటే నిజంగా దేశ ప్రధాని ఈ దేశానికి నష్టం చేకూర్చే విధంగా పని చేస్తాడంటారా? 100% చేస్తుండు కదా.
వ్యతిరేకంగా చేయడం పక్కన పెడితే ట్రంప్ దగ్గర మోకరిల్లుతుండు కదా. ట్రంప్కు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ టైం చూడండి, ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలు చూడండి, ఇప్పుడు మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ నిర్ణయాలు చూడండి. మీరు ఒకసారి ఎప్స్టీన్ ఫైల్స్ ఆ పేరు వెళ్తుందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని మోకరిల్లుకుంటూ ఈయన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మన భారతదేశాన్ని పలానా వేరే ఇతర దేశాల దగ్గర మోకరిల్లే విధంగా చేసుకుంటూ ఇరాన్ విషయంలో నువ్వు నీ నిర్ణయం ఏందో చెప్పు. నువ్వు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నావా, లేకపోతే అమెరికాతో ఏకీభవిస్తున్నావా, లేకపోతే ఇరాన్కు జరిగే విషయంలో నీదేందో చెప్పు. హర్మూజ్ గురించి నీ 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 ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో చెప్పు. ఇవన్నీ కాకుండా వాని దగ్గర వాడు ఎట్లా చెప్తే అట్లా వినే విధంగా నడవడుకోవడం, వీటన్నిటిపైన మేము ఈరోజు పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. దీనికి వేలాది మంది యువజన కాంగ్రెస్ నాయకర్తలు, కార్యకర్తలు, ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మీద గౌరవం పోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ అధికారంలో రావాలంటే ఏదో కొత్త చట్టాలు తేవాలి, అది వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇప్పుడు 543 ఉన్న సంఖ్యను 850కి పెంచుతున్నాం. అందులో మనకు దక్షిణ భారతదేశానికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, నీకు నార్త్ ఇండియన్కి ఎన్ని వస్తున్నాయి, అది పూర్తిగా చెప్పి బిల్లు ప్రవేశపెట్టు. దాని మీద డిస్కస్ చేయని మన కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మన భువనగిరి మా భువనగిరి ఐఎన్సీ మా ఎంపీ టైగర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. దానికి క్వశ్చన్కి ప్రతి సవాల్ అయ్యాడు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతారో అర్థం లేదు. ఎంపీ సూర్య మాట్లాడిందే కరెక్ట్ అంటాడు. మీ ఒపీనియన్ ఏంది? మీరు ఏందో బిల్లులో ప్రవేశపెట్టి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెంచుతున్నానో ఒక బిల్లులో పొందుపరిచి అప్పుడు దాని మీద డిబేట్ పెట్టండి అన్న. చెప్పండి అన్న, ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశం మొత్తం ఉన్న అన్ని రాష్ట్రాలకి తెలంగాణ ఈరోజు ఏం చెప్పదలుచుకుందంటే, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుందంటే, ఈ మోడీ చీకటి ఒప్పందాలు యుఎస్ తోటి ట్రంప్తో అయితే డీల్ చేసుకున్నారో అవి తిరిగి వెనకకి తీసుకోవాలి. అవి ఏం దేశ ప్రజలకి ఉద్ధరించేవి కావు. ఆయన సొంతంగా ఆయన ఎప్స్టీన్ ఫైల్స్లో వాళ్ళ మంత్రులను కాపాడుకోవడానికి, ఆయన కాపాడుకోవడానికి ఏవైతే ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాడో ట్రంప్కి లొంగిపోయి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ నుంచి వచ్చే టారిఫ్స్ని ఏమైనా ఎత్తేసి మన టారిఫ్స్ని వాళ్ళు ఉంచుకొని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడ H1B వీసాల గురించి ఇబ్బంది పడుతూ ఉంటే అవి మాట్లాడకపోగా వాళ్ళకి ఏదైతే సపోర్టుగా ఇక్కడైతే టారిఫ్స్ని తీసేసి డీళ్లు చేసుకుంటా ఉన్నాడో అవి మాత్రం వెనకకి తీసుకోవాలని చెప్పి ఈ ధర్నా తెలంగాణ రాష్ట్రం మొత్తం మొదటిగా యువజన కాంగ్రెస్ ఇక్కడ నుంచి ధర్నా చేసి మన దేశానికి చెప్పదలుచుకుంది. చాలా మంది ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు, ఇవి దేశానికి మేలు చేసేటివే, కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న మేలును ఓరోలేక కాంగ్రెస్ విషం చిమ్ముతుంది అంటున్నారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడైనా మోడీ ఏది చెప్తే అది వేదంగా భావిస్తూ ఉంటారు. కానీ రియాలిటీలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీకు అంత మోడీ ఫ్రెండ్ అయితే, అంత ట్రంప్ ఫ్రెండ్ అయితే, నీ ఉత్పత్తి అయితే బయటికి ఎక్స్పోర్ట్ అవుతా ఉందో దానిపైన టారిఫ్లు ఎందుకు పెట్టారు మోడీ గారు అని చెప్పి ఫస్ట్ ఆయన వెళ్ళి, మీ బీజేపీ కార్యకర్తలు వెళ్ళి మోడీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మోడీ వెళ్ళి ట్రంప్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏమి ప్రశ్నించకపోగా అక్కడి నుంచి వస్తున్న ఇక్కడైతే వస్తువులు ఇక్కడికి వస్తూ ఉన్న ఇంపోర్ట్ పైన ఉన్న టారిఫ్స్ ఎత్తేసి రాజకీయంగా ఈ కార్పొరేట్లకి అయితే మోడీ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆయన ఆదాని పైన అక్కడ కేసు ఉంటే దానికి కూడా తలొగ్గి ఇక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీలు తీసేసి వాళ్ళ ఇంపోర్ట్స్ అన్నీ ఇక్కడికి ఫ్రీగా తెప్పిస్తూ ఉంటే ఇక్కడ రైతులకి, ఫార్మర్స్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ రోజు ఏమి రాకపోవచ్చు, కానీ రానున్న 6 నెలలు సంవత్సరం తర్వాత తీవ్రమైన ఇబ్బందులు, ఫార్మర్స్కి తీవ్రమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి మీరు చేస్తున్న ఈ ధర్నా ఫలిస్తుందని అనుకుంటున్నారా? మరి ఆల్రెడీ 100% ఈ ధర్నా ఈ రోజు కాదు, ఈ కొట్లాట ఈ రోజుది కాదండి. ఈ కొట్లాట మన ఎప్పుడైతే మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రశ్నించారో బయట కూడా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. జనాలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇదేంటంటే ప్రతి రాష్ట్రానికి ఇక్కడ నుంచి యువజన కాంగ్రెస్ తరఫున ఈ ధర్నా చేసి మనం రాష్ట్రానికి మరియు దేశానికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ ట్రేడ్ డీల్ అనేది మోడీ యొక్క పార్టీ డీల్ లాగా మారిపోయింది తప్పితే ఈ దేశానికి ఒరిగేది ఏం లేదని మేము చెప్పదలుచుకున్నాం.